ముసలమ్మగాయన లేచిండు, నోట్ల పల్లపులు లేచిండు, చేతిలో ఫోన్ పట్టుకున్నాడు, ఇక పోయిండు. అరే రాత్రి ఫోన్ పట్టుకునుడే, తెల్లారు లేచినాక ఫోన్ పట్టుకునుడే. ఫోన్ తీసి బందకు కొట్ట, ఆ ఫోన్ గత్తర్ రాను, ఆ ఫోన్ కు వైరస్ వచ్చి మొత్తమే ఖరాబ్ అయినా మంచిగుండు. ఊకే ఫోను 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 ఫోన్. అరే మన పెండ్లో బయట పనికి పోయేదాయే, దానికి ఇంట్లో పనాసర అయిదామని ఉండనే ఉండదు. పొద్దెక్కేదాకా వండుడు, లేచుడుతోనే బయటకు పోయి బజార్లో బాత్కాలు కొట్టు, వండి పెట్టంగానే వచ్చి తినుడు. కనీసం కూరగాయలు తీసుకురావడానికి కూడా చేత కాదా. ఇవాళ అయితే రాని, నేను కూరబ్బు వండకుండానే కూలికి పోతా. ఏముందిరా, ఇటుకకి 12,000, ఉష్కకి 4,000, సిమెంట్కి నీకు తెలిసిందేనా రేటు. ఒక్క సిమెంట్ సంచి 400 అట. ముర్రెక్క గంత రేటు పెట్టుకుంటావు రాబాయ్. పోయి నా పేరు చెప్పు, 4,000 ఉష్కే నీకు 3,500కే వస్తుంది. ఇక 12,000 ఇటుకే నీకు 11,000కే వస్తుంది. సిమెంట్ బ్యాగ్ అంటే 400 అంటే ఒక 360-70కి వస్తుంది. గంత రేటు పెడతావురా? అబ్బా గారెట్లు వస్తే నీ పేరేందిరా చెప్పేది. నేను అడిగినా ఇస్తావు డిస్కౌంట్. ఒక్కొక్క దాని మీద ఏదో 1000 రూపాయలు తక్కువ చేసినట్టు చెప్పబడుతుంది పెద్ద. అంతే మరి, మన రేటు మినిమం ఉంటుంది రో. అరే అవరా అనిల్, నిన్ను ఒకటి అడుగుతా, ఏమనుకోకురా. అనుకున్నది ఏముందో అడిగా నీకు చెప్పు, నాతో అయితే చేస్తా లేకపోతే లేదు. అయితే మీ ఇంట్లో మీ పిల్లని గెలవని అడగారా నిన్ను? ఎవర్రా అన్నది? ఏ మస్తు అనుకుంటారు కానీ ఇది నిజమా కాదా చెప్పురా. చల్ నీ మస్తు అనుకుంటుర్రా, మీ ఇంట్లో మీ పిల్లని గెలవని అట. మీ పిల్లని చెప్పినట్టే ఇంటవాడగా నువ్వు. అరే ఎవడన్నాడో వాని పేరు చెప్పరా. ఈయన్నే ఇప్పుడే నడి రోడ్డు మీద గుంజి వాడిని చెప్పులతో కొట్టకపోతే నా పేరు అనిలే కాదు. ఓ సాల్తీ, ఇక అన్నోళ్ళు అందరినీ కొట్టినావు కానీ ఊరోళ్ళు అందరూ అంటారు, ఊరోళ్ళు అందరినీ కొడతారా? ఊరళ్ళందరా? అరే నువ్వు నన్ను కావాలని ఇరికిస్తున్నావు కానీ ఏ రారా ఈ ముచ్చడికి వెళ్ళి చెప్పిర్రా. నీకు తెలిస్తే తెలిసింది కానీ ఇలా దయచేసి నువ్వు ఎవరికి చెప్పకరా. నాకు ఒక్కనికే తెలిసింది, ఆ ఊరన్నారు తెలిసింది. సరే తీరా నా ముంగడు ఊకే ఊరు అనకిగా. సరే కొన్ని విషయాల్లో తప్పదు మరి ఏం చేస్తాం. సరే కానీ కొత్తంగి మంచిగా జీన్ ప్యాంట్ వేసిన ఏడిపోతున్నావు బ్రో. పెళ్ళి పోతున్నారా? ఏవల్దే? ఏ మా క్లాస్మేట్దిరా. ఓహో మీ క్లాస్మేట్ పెళ్ళికి పోతున్నావా? అరే నాకు కూడా తెలియక అడుగుతా, ఇంత తెల్లారంగానే పోతున్నావేంద్రా? అయితే పెళ్లిలో వంటలు చేస్తావా ఏంది? అడా మా క్లాస్మేట్ పోరీలు వస్తారు, వాళ్ళ లైన్ అయినకి పోతున్నా. నీకంటే పెళ్ళి అయిందిగా, మూసుకొని ఊసో పోతున్నా. బాయ్. నేను కూడా మా పెళ్ళంతో ఏదో పెళ్ళికి పోతున్నా. పోపా అంత దుబ్బ పోయి సాయంత్రం తాగాలి. అది చేసి అలా బుచ్చగంతో పొద్దు పోయింది. పో ఎంత కోపంతో ఉందో, రోజు తిట్టు తెలియవు నాకు. టైం దగ్గర 9:30 వస్తుంది. ఇంకొక పావు గంట చూసి తాళం వేసుకొని నాగవిక్తా. ఏడుంటాడో చూస్తా. తిననీకి ఏమోని నావు? ఏమన్నావు? అబ్బా తిననీకి ఏమొండినావు అని అడిగినా. ఆహా ఇవ్వగాక ఎట్లా అడిగినావు? అట్లాను ఇవరిదాకనా? తిననీకి ఏమొండినావు అన్న గంతే. ఇవ్వదాకేంది మరి? గొంతేమో గట్టి కోరుతుంది. ఓ అదే గొంతుకు జర బాగా దూప అయినట్టుంది, అందుకే అంత గట్టి కొర్రింది. దీనికి భయం లేదు, తెలియదు. పోపో నువ్వు గిన్నెలు తోముకో. గిన్నెలు తర్వాత తోముతాగాని నేను. టైము 9:30 అవుతుంది. ఇంతసేపు ఎటువైనావు? ఏడికి పోయినా రోడ్డు మీద కూర్చున్నా పనులు తోముకుంటా. రోడ్డు మీద తినుకుంటా, రోడ్డు మీద వండపోయినా వచ్చినావు. ఏ అట్లా కోప్ పలకి తీయారిత. రోడ్డు మీద దోస్తుగాళ్ళు అందరు కలిసారు, వాళ్ళతో మాట్లాడుకుంటా కూర్చున్నా కానీ పక్కా ఆకలి అవుతుంది. ఏమని నువ్వు చెప్పు. వండినా నీకు పెద్ద కూరగాయల తోట ఉన్నది కదా, అల్లకెళ్ళి బెండకాయలు, వంకాయలు, బీరకాయలు తీసుకొచ్చి మంచిగా వండి పెట్టినా, తినిపో. అగా గట్లాంటివిందా హరిత? మరి లేకపోతే ఏంది? 2 రోజుల నుంచి ఇంట్లో ఒక్క కూరగాయ కూడా లేదు. నువ్వే లేచుడుతోనే గీటైందా కూర తిరుక్కుంటుంటే ఇంట్లో పని ఎవడు చేస్తాడు? కూరగాయలు ఎవడు తీసుకొస్తాడు? నడువు కూరగాయలు తీసుకురాపో. ఏంది కూరగాయలు నేను తీసుకురావాలా? నువ్వు తీసుకురాపో. నేను కూరగాయలు తీసుకొస్తే మగ పుట్టివాడు పుట్టి నువ్వెందుకున్నావు ఇంకా? మరి నువ్వు ఇంట్లో పని చేయపో, నేను పోయి తీసుకొస్తా. చీనీ అవ్వ, ఎన్నడే నువ్వు నా నిమ్మలంగా చక్కగా బతకనిచ్చింది, ఇప్పుడు నిమ్మలంగా తిరగనిచ్చినావే. ఎంత పని చేసినా చేయని పేరు కిందనే వేస్తావు. చీ, నేనంటే మొత్తం కళ నిప్పులు పోసుకుంటావు. బో నువ్వు ఇంకా తీర్పారంగా అన్ని విధాలు తీసుకొచ్చి పెడితే నేను ఆగనే ఆపోదును కావచ్చు. కానీ ఇప్పుడు ఏంది నీతో నాకు లొల్లి? కూరగాయలు తీసుకొస్తావా తీసుకురావా? తీసుకొస్తుంది. తీసుకురాకపోతే మొత్తం తిట్లతో తానం పోసేటట్టున్నావు. పోయి ఆ సంచి తీసుకురాపో. తీసుకోపో, నేను గిన్నెలు కట్టుకోవాలి.
అనిలానా అనిలానా ఎటు పోతున్నావే? ఇంట్లో కూరగాయలు ఏం లేవురా. మీ వదినే కూరగాయలు తీసుకురమ్మన్నది, తీసుకురానికి ఊళ్ళేకి పోతున్నా. నువ్వు వేడికి పోతున్నావురా కట్టెలు పట్టుకొని? ఇలా మనూరు చెల్లర చేపలు పడుతున్నా, నేను కూడా పోతున్నా చేపలు పట్టడానికి చెల్లరకు. ఏంద్రా నాకు తెలియకుండా మనూరు చెర్ల చేపలు పడుతురా? ఇవ్వ నాకు ఎవడు చెప్పలేదురా. నేను కూడా వస్తా పరకిషోర్. అసలు అయ్యా ఆదివారం ఆధారంగా లేదు, కౌసులేంది, కడుపులో ముద్ద కూడా దిగదు. కడుపు పోదాం. మరి తప్ప పోదాం. నాకు కూడా సోపత ఇవ్వలేదు, నువ్వు వచ్చినావా నా టైంకు. అన్న చెల్లర ఫస్ట్ కాలం మనమే వేయాలి. పారా గాలం వేయాల్సిందే, కౌసు ముక్క ఇవాళ కడుపులో దిగాల్సిందే. అంతే అన్న. కిషోర్గా మరో రోజులు పడుతురండి వేరా ఇవ్వలేరు. ఏం కొవ్వలు రాలేనట్టు. పారా కరెక్ట్ టైంకి సొందర రాకముందుకే దెబ్బ దెబ్బ చెరువు కిలోన్నర వేసుకుని పోదాం. అబ్బా ఇటు పడతలేవురా కిషోర్గా. అరే అది గుంజుతుందిరా చేప కిషోర్గా. పట్టినట్టుందిరా, ఎర్రని పట్టిందిరా. లేదు లేదు పెద్దదేమంటుందిరా కిషోర్గా. సంచి అబ్బా నా మందం కిలో చేప పడ్డది. పో అన్న నాకు ఒకటి దూలాడానా పట్టిగా నేను ఇది సంచిలేసి మళ్ళీ ఇస్తా. కిషోర్గా ఇవాళ మనకు పండుగనే బుర్రా. పండుగ అన్న మనకైతే అసలు లేకుండా చేపలు వచ్చాయి. అవునా? మధ్యలో ఆపి మంచి పని చేసేవారు నన్ను. లేకపోతే 2 రోజులు కౌసు ముద్ద. ఇవాళ పండుగ అమ్మ పెద్ద చేప పట్టది మీకు. హరిత ఓ హరిత, ఎందుకు అట్లా కుక్కలే కోరుతున్నావు? కూరగాయలు తీసుకురామంటే గిజ్జపోయినవేంది? కూరగాయలు కొనుక్కోసం రాలేక తయారు చేసుకుని వస్తున్నావా? నీ చేతిలో కట్టేంది కూరగాయలు సంచేది? ఏమిటల్లా ఉర్రకు అసలు కూరగాయలకి ఇవ్వలేదు. కూరగాయల పోక ఇంకేడివేనో మరి. ఏ పిచ్చిదానా, నీకు అన్నిటి కోపమే. నేను ఏడిపోయినా తెలుసా? చెర్లకు పోయి చేపలు పట్టుకొస్తున్నా. చేపలు తెచ్చినావా? నేనేం తీసుకురామన్నా, నువ్వేం తీసుకొచ్చినావు? అది కాదే హరిత, నేను కూరగాయలు దేనికి పోతుంటే కిషోర్ వాడు మధ్యలో కలిసిండు. అన్న ఇలా మనూరులే మస్తు చేపలు పడుతున్నారు అని చెప్పిండు. ఎట్లనే ఇలా ఆదివారం అసలే కౌసు తినక చాలా రోజులు అవుతుందని పోయి పట్టుకొచ్చిన. ఓ నీకురం బాగానే దోషింది. సరే తెస్తే కానీ గీయాలక నువ్వు తీసుకొచ్చేది. టైం ఎంత అవుతుంది? నేను ఎప్పుడు ఈ చేపలను కడగాలి, ఎప్పుడు కూర వండాలి, ఎప్పుడు కూలి కూరకాలి. నీకు కూలి 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 ఊకే పని కూడా నాయి. ఒక్కరోజునా సరే ఇంటికాడ ఉంటావా? ఇగో నువ్వు రోజు పనికి పోతున్నావు కదా, ఈ ఒక్కరోజు ఆదివారం ఎట్లయినా ఇంటికాడ ఉండి మంచిగా కూర వండుకొని ఇద్దరం కలిసి తిందాం నిమ్మలంగా. అబ్బా నీ సంసార మాటలు భలే ప్లాన్ వేసినావు. నీకు చేపల కూర వండడానికి నన్ను ఇడి ఇంటికాడ ఉండమంటున్నావు కదా. ఏం చూస్తున్నావు? ఎన్నడన్నా నేను సాదాక ఇంటికాడ ఉంటే నీ కళ్ళు ఓరుస్తాయి ఎప్పుడన్నా? ఊకోరిత ఇప్పుడు గవ్వన్నీ ఎందుకు కానీ, ఇగో ఈ చేప వాసన పడుతున్నట్టుంది. ఇగో మంచిగా దీన్ని కూసి కూర వండు సరేనా? నేను గవ్వని కళ్ళు వస్తాను, అక్కడ తాగి జల్ది వస్తా. కూర మాత్రం మంచిగా వండు, అర్థమైందా? సరే తెస్తుంది కానీ నువ్వు పోగా పోషాకలు చెప్పు, నేను కూలికొస్తలేను. చెప్తా కానీ మంచిగా ఉండాలి, అర్థమవుతుందా? పులుసు మంచిగా పెట్టు. 4 రోజుల దాకా మనం అదే తినాలి, లేకపోతే నీ ఈ పని వస్తుంది. మాజాలు అనుకో. చేపల కూర నాకు వండనే రాదు చక్కగా, ఎట్లా వండుతానో ఏమో. కూర అయితే అయింది. నేను ఎప్పుడన్నా రాని ఇక నేను తాళ్ళలో పోయి 3 గంటల సేపు కంటే ఎక్కువ అవుతుంది. నేను చేపలు కడుగుతూ కూర వండుతూనే వచ్చి కూర్చుంటుంది. ఇంతవరకు వస్తలేడు. నాకేమో ఆకలి అవుతుంది. సప్పసేది వేలే. హరిదా
ఉన్నావా? ఉన్నా. వచ్చినావా? వచ్చినా కానీ హరిత కూర అయిందా? చేపల కూరతో తినాలని నా కడుపు అంతా మర్చిపోతుంది. అయిందా? మావండినా నీ కౌసు కొట్టు ముఖం. కౌసు కొట్టు ముఖం కాదే, మనం మన సొమ్ము తింటామా? మన పైసలు మనం పెట్టుకొని మన సొమ్ము బరాబర్ తింటున్నాం కానీ బాగా ఆకలి. అన్నం పెట్టుకున్నాడు పెడతా కానీ చేయగట్టుకోపో. తిన్నాక ఎట్లనే అడిగేదిగా పన్నాడు చేయగలట. నీ ఆపచ్చన సరలాగా ఉందా? కూర కూర బా నీళ్ళు జగ్గు. అవ్వ రోజు పూటకు 2 సార్లు అన్నం వేసుకుంటాని, ఇలా చేపల కూర కాబట్టి 4 సార్లు వేసుకుని తింటా. జల్లి తీసుకురా నీళ్ళు. ముళ్ళికి గొత్తులా ప్రాబ్లం అవుతుంది. అరే చేస్తూనే ఉంటే ఆగుతలేదా? ఆగుతలేదే, ఎందుకంటే చేపల కూర కదా. నువ్వేమే తింటున్నావు చేపల కూర? ఎట్లుండినవో ఏమో. నువ్వేతే నేనే వేసుకుంటా. ఏ హరిత ముక్కలే ఉత్త పులుసే ఉంది ఇలా. నాకేం తెలుసు, నువ్వే కదా పులుసు పెట్టండు అన్నావు, అందుకే పులుసు పులుసు చేసిన. పులుసు 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 పెడితే మరి ముక్కలన్నీ మేడే కిల్లర చేప. ఏమో మరి, నేను వండినప్పుడు అయితే చాలానే ఉండే ముక్కలు. నేను వండినాక మరి పిల్లి గిట్ల తినొచ్చు, బయట కూర్చున్నా కదా. ఏందే పిల్లి తిన్నాది? ఏ హరిత మన ఇంట్లో పిల్లి ఎక్కడదే? మంచి మర్యాదతో చెప్పు. ముక్కలన్నీ ఏమైనాయి? ముక్కలన్నీ ఏమైనాయి? అయితే నాకు చేపల కూర వండుడు సక్క రాదు కదా, మళ్ళీ నువ్వు తిడతావని ఉప్పు కలిసిందో లేదా అని ఒక ముక్క తిని చూసిన, తర్వాత కారం కలిసిందో లేదా అని ఇంకొక ముక్క తిని చూసిన, ఆ తర్వాత కూరలో మసాలా వేసినాక టేస్ట్ ఉన్నదో లేదా అని ఇంకొక ముక్క తిని చూసిన, అందుకే ముక్కలన్నీ అయిపోయినాయి. అవునా మా తల్లి, ఎంత మంచి పని చేసినావే. ఇక పులుసు కూడా మంచిగా పుల్లగా ఉందేమో, తాగి చూడపోయినా అయిపోతుండే. అరే ఈ ముచ్చట మర్చిపోయినా, తాగి చూస్తా. ఎంతో ఇష్టంతో చేపల కూర తెచ్చుకుంటే ఒక్క ముక్క కూడా నోసుకొని వెళ్ళలేదు కానీ పాపిస్తున్నారా? రేపు మళ్ళీ తెచ్చుకోండి పెడతా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్.